టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన పార్టీ శ్రేణుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మే 27, 28 తేదీలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ మద్దతుదారుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో నిర్వహించిన మహానాడుకు నాయకులు, కార్యకర్తలు భారీగా వచ్చారు. 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి రికార్డు స్థాయిలో 24 లక్షలకు పైగా టీడీపీ సపోర్టర్స్ హాజరయ్యారు. ప్రతి ఏడాది టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహిస్తోంది పార్టీ అధిష్టానం. ఈసారి నెల్లూరులో నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లను కూడా ప్రారంభించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రధాని మోడీ పిలుపుతో ఇంధనం ఆదా చేసేందుకు, ఖర్చు తగ్గించేందుకు ఈసారి హైబ్రిడ్ విధానానికి మార్చారు టీడీపీ అధిష్టానం. పార్టీ కేంద్ర కార్యాలయంలో మెయిన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్లతో పాటు తెలంగాణ, అండమాన్ లాంటి ప్రాంతాలు, అమెరికాలోని ఎన్ఆర్ఐలను జూమ్ ద్వారా లైవ్లో అనుసంధానించారు. సాధారణంగా మహానాడులో ప్రతినిధుల సమావేశాలకు సుమారు 20 నుంచి 30 వేల మంది హాజరవుతారు. అలాగే బహిరంగ సభకు 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యేవారు. ఈసారి హైబ్రిడ్గా నిర్వహించిన మహానాడుకు ఎండల్ని సైతం పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. ఇది పార్టీ లీడర్షిప్లో ఉత్సాహాన్ని నింపింది. తొలి రోజు 7.5 లక్షల మంది రాగా, రెండో రోజు ఏకంగా 17 లక్షల మంది టీడీపీ సపోర్టర్స్ వచ్చారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో 88 మంది ప్రసంగించగా 21 తీర్మానాలు ఆమోదించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ఆలోచన మేరకు కార్యకర్తలు, యువత, మహిళలకు వేదికపై మాట్లాడే అవకాశం లభించింది. నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడుండే వాళ్లే కాదు, నిన్న ఈరోజు మీరు చూస్తే ఒక చరిత్ర, 16,75,000 మంది వర్చువల్ కాన్ఫరెన్స్కి ఒక్కరోజు వచ్చారంటే ఇది వినూత్నం, ఇది కొత్త అనుభవం. వర్చువల్ మహానాడు అదరగొట్టింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో చాలా మహానాడు చూశాను, కానీ ఈ మహానాడు మాత్రం ఒక చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే రాజకీయ పార్టీలు ఏ విధంగా వర్చువల్ కాన్ఫరెన్స్ కానీ హైబ్రిడ్ కాన్ఫరెన్స్ పెట్టాలనో పెట్టే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెద్ద ప్రయోగం. 1 కాదు, 2 కాదు, 1875 క్లస్టర్లు. టెక్నాలజీ ఉంది, కానీ ప్రయోగం ఇంతవరకు జరగలేదు. దగ్గర 18 విదేశాల నుంచి 12 కంట్రీస్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దలు కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఏదైనా ఎవరన్నా చేయాలంటే దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసే బాధ్యత కూడా మందే.